ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, బాగున్నారు కదా? బాగున్నారని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మన పరిచర్య ద్వారా వస్తున్న ప్రతిరోజు డైలీ వాగ్దానం ఎంతో బలాన్ని, ఆ రోజంతటిని ఎదుర్కోవడానికి శక్తిని, విశ్వాసమును మీకు దేవుని తరపు నుంచి ఆయన మాట్లాడిన మాటల ద్వారా బలాన్ని ఇస్తుందని బహుబలంగా నమ్ముతూ ఉన్నానండి. ఎందుకంటే అనేక సాక్ష్యాలు వింటూ ఉన్న విధానాన్ని బట్టి మరి ఈ పరిచర్యలో ఎన్నో సంవత్సరాలుగా మీరు ఫలిస్తున్నారు కదా. మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులందరికీ తెలియపరచండి. అద్భుతమైన మాటలు, యథార్థమైన సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, మరి నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ మాట చదవగానే నాకెంతో అత్యద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నిజంగా ఈ రోజుల్లో మనం కూడా క్రీస్తుని ఎరిగిన వారంగా, రక్షణ పొందుకున్న వారముగా, క్రీస్తులో నిలవబడిన వారముగా సత్యవాక్యాన్ని సరిగా అనుసరించలేక, నేను క్రైస్తవుడను, నేను యథార్థవంతుడను, దేవుడు నాకు తోడున్నారు, సహాయం చేస్తారు, లేవనెత్తుతారని అనుకోవడం తప్పులేదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నిజంగా ఒట్టివాడవై ఉండి, అంటే దేవుని కలిగి లేకుండా ఒట్టివాడిగా ఉండి ఎన్నికైన వాడనని ఎంచుకొని నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే నిన్ను నీవు మోసం చేసుకున్నావని అద్భుతమైన మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డ, నీవు వాడవు అయితే భ్రమలో ఉండొద్దు. క్రీస్తును కలిగి ఉన్నాను అనేటువంటి ఒక భ్రమలో, ఒక డైలమాలో నువ్వు బతకవద్దు. ఎందుకంటే చివరి దినాలు, కడవరి దినాలు ఎలా ఉంటాయో లేఖనాలు తెలియపరిస్తే చదివాం. కానీ ప్రస్తుతం మనము దగ్గరగా ఆ పరిస్థితులు అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. వాక్యం తెలిసి, దేవుడు తెలిసి, ఆత్మీయత తెలిసి, ఆయన శక్తి తెలిసి, ఆయన బలము తెలిసి, ఆయన సత్యము తెలిసి, ఆయన పరిశుద్ధత తెలిసి, సమస్తము ఎరిగి మనము క్రీస్తులో నీతిగా నిలబడలేకపోతే, వాక్యాన్ని మనము చక్కగా అనుసరించలేకపోతే మనము ఒట్టివారమేనండి బిడ్డ. మనము ఒట్టి వారమై ఉండి ఎన్నికైనటువంటి వారముగా ఎంచుకుంటే, దేవుని ఎన్నికలో ఉన్నానని భ్రమపడితే, లోకపరమైన జీవితాన్ని జీవిస్తూ లోకస్తుడు వలె ఉంటూ అవసరానికి దేవుని యొద్దకు వచ్చి ఎన్నిక చేయబడిన వాడనని నువ్వు అనుకుంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావని అర్థం. నీవు ఎన్నికైన వాడుగా ఉండాలంటే నువ్వు ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని కలిగి ఉండాలి. లోకానికి నీకు వ్యత్యాసం ఉండాలి. నీ ప్రవర్తనలో నీతి నియమాలు ఉండాలి. వాక్యానుసారమైన జీవితం ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము ఒట్టివారమే. మనలో ఆయన ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు మనము ఎన్నిక చేయబడిన వారంగా మనము నిలబెట్టబడతాం, ఫలిస్తాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. మనము ఎన్నిక లేని వారముగా ఉండి ఎన్నికైన వారముగా మనల్ని మనం ఎంచుకుంటే మనల్ని మనము భ్రమపరుచుకొని, మోసపరుచుకొని చివరికి నిత్య నరకాగ్నికి దిగిపోతాం. లోకంలో కూడా సహాయము అందని వారంగా దేవుని చేత మనము తృణీకరించబడిన వారంగా ఉంటాం. వాస్తవాన్ని గమనించి మనల్ని మనం మోసం చేసుకోకుండా, మన ఆత్మను మోసం చేసుకోకుండా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మనము కలిగిన వారముగా, మనము మేలు చేసేటువంటి వారముగా, మనము వట్టి వారముగా కాకుండా మనల్ని మనము కట్టుకోవడానికి సంసిద్ధమవుదాం. మనల్ని మనం కట్టుకోవడానికి విశ్వాస యాత్రలు అడుగులు ముందుకు వేద్దాం. దినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము వట్టివారమై ఉండి యోగ్యులమని ఎంచుకుంటే అయా మమ్మల్ని మేము మోసం చేసుకున్న వారం అవుతాం ప్రభా. అయ్యా, ఒకవేళ నిజంగా మేము యోగ్యులమైతే ప్రభా, మీలో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, మాకు సహాయం ఉంది, సమస్తము మాకు సమకూర్చబడతాయి ప్రభా. ఈ మాటలన్నిటిని బట్టి ఎవరు ఆదరించబడ్డారో, ఎవరి వాస్తవాన్ని గ్రహించారో, ఎవరైతే ప్రభా మరి మీ అందు యోగ్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని, అయా సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటే పరిచర్యకు సహకరించే వారిని దీవించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్మితే ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమును సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, విన్నారుగా, బలమైన వాక్యం అండి. తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు, మీ కాంటాక్ట్స్లో ఉన్న వారికి షేర్ చేస్తూ ఉండండి. మరి పరిచర్య భారం కలిగి ఉంది, టీవీ పరిచర్య చేస్తూ ఉన్నాం. ఒక్క ప్రోగ్రామ్కి ఎన్నో వేల రూపాయలు వెచ్చించాలి, లైవ్ ప్రోగ్రాం కాబట్టి చాలా మరి వ్యయ ప్రయాసం ఉంది. ఒక్క ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికైనా ముందుకు రావాలని తెలియపరుస్తూ ఉన్నాం. మన కొరకు ప్రతిరోజు ఎన్నో అవసరతలు తీర్చుకుంటూ ఉన్నాం కదా. దేవుని పనిలో విత్తితే మీరు తప్పకుండా ఫలిస్తారు, వాక్యాన్ని అందించిన వారు అవుతారు. అనేకుల ఆత్మలు రక్షించబడినప్పుడు ఆ పాలు పంపులు మీరు మీ కుటుంబాలు అనుభవిస్తాయన్న వాస్తవాన్ని మర్చిపోకండి. దేవుని చిత్తమైతే మరల కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.